హలో అండి. ఈరోజు మీకు చూపిస్తుంది స్క్వేర్ నెక్ పైపింగ్. అయితే మనం 20 పాయింట్స్ కానీ 25 పాయింట్స్ కానీ పట్టు తీసుకొని అలా స్కేల్తో మార్జిన్ చేసుకుంటూ ఉండాలి క్రాస్గా. అయితే ఇది వచ్చేసరికి అంగుళంన్నర ఉంటుందండి, లేదా అంగుళం వరకు కావాలన్నా కానీ మనం అలా క్రాస్గా మార్జిన్ చేసుకోవచ్చు. అలా మార్జిన్ చేసుకొని అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవాలి క్రాస్గా. ఎందుకంటే ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, అప్పుడు పైపింగ్ వేయడానికి నీట్గా వస్తుంది. అన్నీ క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మార్జిన్ చేసుకోకుండా అయినా కట్ చేయొచ్చులే, కానీ మార్జిన్ చేసుకున్నాం అనుకోండి వంక టింకర్లు పోకుండా స్ట్రైట్గా క్రాస్గా వచ్చేస్తాయి నీట్గా. బ్లౌజ్ వచ్చేసరికి నేవీ బ్లూ, శారీ కలర్ వచ్చేసరికి మెంతి పచ్చ. ఇప్పుడు అదే పైపింగ్ చూపిస్తున్నా కదా, సేమ్ అదే. అలా కట్ చేసుకున్న తర్వాత మనం క్రాస్గా ఉన్న ముక్కల్ని 2 లేయర్లతో కట్ చేసాం కదా, అలా జాయింట్ చేసుకుంటూ ఉండాలి. అలా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఏమన్నా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలా క్రాస్గా ముక్కలన్నీ జాయింట్ చేసిన తర్వాత అవి కట్ చేయాలి. ఇప్పుడు ఆ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేయాలి. ఆ క్లాత్ కట్ చేసిన తర్వాత అలా అన్నీ కట్ చేసేయాలి. కట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు జాయింట్ చేసుకున్న మధ్యలో దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని కట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు టూ పీసెస్ సెట్ చేసుకున్నాం, మొత్తం బారు ముక్కల్లాగా జాయింట్ చేసుకొని కట్ చేయాలి. క్లాత్ అనేది వేస్ట్. ఈ క్రాస్ ముక్క ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు 1/2 ఇంచ్ అనేది మడత పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అలా ఫోల్డింగ్ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా స్టిచ్ చేయొచ్చు. అందుకని 1/2 ఇంచ్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక సైడు. మొన్నేమో రౌండ్ నెక్ది పైపింగ్ వేయటం పెట్టా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి స్క్వేర్ నెక్. స్క్వేర్ అంటే పలక నెక్కు అంటారు. పలక నెక్కుకి పైపింగ్ వేయటం చూపిస్తున్నాను. ఏందక్క మామూలు బ్లౌజులు అయ్యే చూపిస్తున్నావు, డ్రెస్సులు కానీ అవి కానీ ఏం పెట్టట్లేదు అనుకుంటారో, పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మనం అలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టేసుకొని పైవైపు 1/2 ఇంచ్ మార్జిన్తో సమానంగా జాయింట్ చేసుకోవాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా సమానంగా 1/2 ఇంచ్ క్లాత్తో జాయింట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసరికి పలక నెక్ కదా, అలా మనం పాదాన్ని తిప్పేసుకోవాలి. తిప్పేసి మనం ఏం చేయలేదు, సూది దించేసి తిప్పుకోవటమే, స్ట్రైట్గానే లాగేసి కుట్టడమే. దానికోసం మళ్ళీ సూది తిప్పటాలు అదేం లేదు. అక్కడికి వచ్చేసి మనం మళ్ళీ పాదం దించేసి తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకోవటమేను. 1/2 ఇంచ్ మార్జిన్తో 2 సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ కుట్టాలి. మళ్ళీ మనం చూసుకోలేదనుకోండి, ఎక్కడైనా జాయింట్ అనేది కలవదు. కుట్టిన తర్వాత మళ్ళీ ఆ జాయింట్ కలుపుకోవాలంటే రిసుగ్గా ఉంటుంది. నాకు తెలిసి మొన్న చూపించిన పైపింగ్ వీడియోలో సరిగ్గా కనిపించలేదేమో అని నాకు డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది. అలా కుట్టిన తర్వాత మధ్యలో డాట్స్ పెట్టుకోవాలి, కటింగ్ పెట్టుకోవాలి అక్కడక్కడ కటింగ్. ఇప్పుడు మనం పలక నెక్కి ఉంది కదా, ఆ మూలెమ్మటి డాట్స్ పెట్టాలి. అలా డాట్స్ పెట్టామనుకోండి, మనకి పైపింగ్ వేసినప్పుడు తిరిగిద్ది బాగా, షేప్ అనేది పలక నెక్కి తిరిగిద్ది. అలా డాట్స్ అక్కడక్కడ వంపులు వచ్చిన దగ్గర పెట్టామనుకోండి నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి పైపింగ్ థ్రెడ్ తీసేసుకొని పెట్టడమే. పైపింగ్ థ్రెడ్ వచ్చేసరికి నేను 12వ నెంబర్ వాడతాను, నార్మల్ మిషన్ కాబట్టి. అలా పైపింగ్ థ్రెడ్కి మనం ముడేసేసి మనం బ్లౌజ్కి జాయిన్ చేసాం కదా, పై సైడ్కి పెట్టుకోవాలి, ఖర్చు పై సైడ్కి పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకొని కొంచెం క్లాత్ ఎక్కువ పట్టుకోకుండా కొద్దిగా పట్టుకొని క్లాత్
కొంచెం కొంచెం క్లాత్ పట్టుకొని టైట్‌గా లాగాలి. అంటే మనం బ్లౌజు లాగటం కాదు. మనం పైపింగ్ క్లాత్ పట్టుకుంటాం కదా! ఆ పైపింగ్ క్లాత్ అనేది స్టిఫ్‌గా పట్టుకోవాలి. స్టిచ్చింగ్ అనేది థ్రెడ్ మీద పడకూడదు. ఇటు బ్లౌజ్ మీద పడకూడదు. మిడిల్‌లో పడాలి. అంటే మనం పైపింగ్ క్లాత్ థ్రెడ్ పెట్టేసి ఫోల్డింగ్ చేస్తాం కదా! అక్కడ జాయింట్ లాగా ఉంటది కదా! అక్కడ పడిందనుకోండి ఫినిషింగ్ బాగా నీట్‌గా ఉంటది. మనం నార్మల్ మిషన్ మీద ఏసామా అని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇలా ఈ మూలకు గూడా మామూలుగానే పెట్టేసి డైరెక్ట్‌గానే ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పాదం దించేసి తిప్పాం గాబట్టి, ఇప్పుడు మామూలుగా మనం రౌండ్ మీదకి ఎలా కుడతామో అలా రౌండ్‌గానే స్ట్రెయిట్‌గానే లాగి కుట్టాలి. చాలా జాగ్రత్తగా కుట్టాలి కుట్టేటప్పుడు మాత్రం. అప్పుడైతేనే మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్‌గా వస్తది ఫ్రెండ్స్. అదే మనం లాక్కుండా, పట్టుకోకుండా సరిగ్గా ఉన్నామనుకో ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. ఇప్పుడొచ్చేసరికి మనం వన్ సైడ్ కుట్టేసాం గదా! లోపలికి ఫోల్డింగ్ పెట్టేసి, పైపింగ్ పెట్టి, ఆ మూలల దగ్గర మనం కట్స్ ఇయ్యాలి. ఎందుకంటే పలక నెక్ షేప్ రావాలి గదా! అందుకని లైట్‌గా మనం క్లాత్ ఉంటదిగా, ఆ క్లాత్‌కి మూల వైపు కట్స్ ఇచ్చామనుకోండి, మళ్ళీ పై వైపు ఒక స్టిచ్ ఎయ్యాలి. ఆ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఆ రెండో స్టిచ్ చేసిన తర్వాత మనకి పలక నెక్ స్క్వేరు నీట్‌గా గానొస్తది. ఆ క్లాత్ ఇందాకే మడత పెట్టుకున్నాం గదా! పైపింగ్ క్లాత్ హాఫ్ ఇంచ్‌ది. ఇప్పుడు మనం పైనుంచి స్టిచ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటది. ఆ మూలల దగ్గరకొచ్చేసరికి మనం పాదం తిప్పుకోవాలి. ఇది రెండో స్టిచ్చింగ్ కాబట్టి. అంచు మడతేస్తాం గదా! అక్కడ స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్ లోపలికి పెట్టేసి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఆ మూలకొచ్చేసరికి పాదం పైకి లేపి సూది దించాలి. ఆ దించిన తర్వాత మళ్ళీ మనం బారుగా స్టిచ్ చేసి మళ్ళీ ఆ మూలకు గూడా వస్తది గదా! పలక నెక్కుకి మూల. మళ్ళీ అంతే సూది దించేసి పాదం అనేది పైకి లేపాలి. మామూలుగానే స్టిచ్చింగ్ చేసుకోవటమే. అలా బారుగా స్టిచ్ చేసి మళ్ళీ నెక్ దగ్గరకొచ్చేసరికి కొంచెం మూలగా ఉంటది గదా! ఆ మూల దగ్గరకొచ్చేసి మళ్ళీ అలానే చేయాలి పాదం దించి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్‌గా వచ్చిందో. నేవీ బ్లూకి మెంతి పచ్చ కాబట్టి పైపింగ్ ఏసినా గాని